నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం మేషరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. సో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది ఈ 2024 సంవత్సరంలో. సో వాళ్ళ ఖర్చులకు తగ్గట్టుగా వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా వెళ్ళే అవకాశాలు కూడా చాలా మంచి కనిపిస్తున్నాయి ఎవరికి. సో ఈ సంవత్సరంలో ఎవరైనా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, సో గృహానికి తగ్గట్టుగా వెళ్ళాలంటే ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వారికి. సో మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది. సో వాళ్ళకున్న ఇన్కమ్ని, వాళ్ళకున్న ఆదాయాన్ని తగ్గట్టుగా వాళ్ళ ఖర్చులను ప్లాన్ చేసుకొని ప్రాపర్గా సంవత్సరం అంతా ఎటువంటి ఆర్థికమైన కష్టాలు రాకుండా, ఆర్థికమైన ఎలాంటివైనా ఖర్చులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకునే విధానంగా చాలా ప్రాపర్గా మంచి బ్యాలెన్స్ చేసుకునే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తుంది వీరికి. సో ఉద్యోగ పరంగా కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వారికి. సో ఉద్యోగరీత్యా చాలా రోజుల నుంచి వాళ్ళు ఏదైనా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్థికమైన ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వారికి. ఆర్థికమైన ఏంటంటే మంచి లాభాలు కనిపిస్తున్నాయి వారికి. ఇంక్రిమెంట్ రూపంలో, ప్రమోషన్ రూపంలో, జాబ్ పరంగా కూడా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో స్టేబిలిటీ, వాళ్ళ జాబ్ పరంగా స్టేబిలిటీ ఉంది అని వాళ్ళకి హామీ కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా చాలా మంచి కనిపిస్తున్నాయి మేషరాశి వారిలో. సో వ్యాపార పరంగా చూస్తే మాత్రం వాళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వారితోటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ బిజినెస్ పరంగా సో వ్యాపారం చేసేవారు, వాళ్ళ సహోద్యోగులే అనుకోండి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు, సో కంబైన్గా జాయింట్ ఫ్యామిలీలో బిజినెస్ చేసేవారైనా, సో ఎవరైనా కూడా వాళ్ళ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో మాట పట్టింపులకు వెళ్ళడము, అనవసరమైన ఇగోస్కి వెళ్ళడము, ఆర్గ్యుమెంట్స్ కావడము, సో కొన్ని విషయాలలో పొంతన కుదరకపోవడము, సో క్లయింట్స్ విషయంలో కూడా, వాళ్ళ సప్లయర్స్ విషయంలో కూడా కొన్ని అనవసరమైన వాగ్వాదాలకు వెళ్ళడము, అలాంటి పరిస్థితులు వచ్చే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన స్ట్రెస్ రావడము, సో పని టైంలో అవ్వట్లేదు, సో వాళ్ళు ఇవ్వాలనుకున్న కాంట్రాక్ట్ సరిగ్గా టైంని ఇవ్వలేకపోతున్నారు, అలాంటి కొన్ని విషయాలలో స్ట్రెస్ కనిపిస్తుంది. సో మీరు ఏం కమిట్మెంట్ ఇస్తున్నారు, ఎలాంటి మీరు సప్లయర్స్కైనా మీ బిజినెస్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి 1-10 సారి. సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో కొన్ని అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. సో మీ బిజినెస్ పరంగా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా మీరు మాట ఇవ్వాలనుకున్నా, కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నా కూడా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది బిజినెస్ పరంగా. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అనగా సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. సో మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది వాళ్ళకి ప్రొఫెషన్ పరంగా. వాళ్ళ స్కిల్స్, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా లభిస్తుంది. వాళ్ళకున్న స్కిల్స్ అనుకోండి, సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్లో ఉన్నవారైనా సో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. సో ఏంటంటే మార్కెటింగ్ వేలో వాళ్ళ సర్వీస్ ఏంది, వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఏంది, వాళ్ళ వర్క్ ఏంటి అనేది వాళ్ళు కొన్ని మార్కెటింగ్ విషయంలో కూడా కొన్ని ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. సో వాళ్ళ స్కిల్స్ అండ్ విషయంలో కూడా, వాళ్ళ కస్టమర్స్తో కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడము, సో వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే కూడా వాళ్ళు కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వారికి. ఈ సంవత్సరంలో స్టెబిలిటీ ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. సో ఇంకా వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా సపోర్ట్ లభిస్తుంది వారికి, మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది వారికి. సో వాళ్ళ పేరెంట్స్ తోటైనా, వాళ్ళ కొత్త సంవత్సరానికి ఏమైనా ప్లాన్స్ చేసుకున్నా, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమైనా అబ్రాడ్కి వెళ్ళి చదవాలనుకున్నా, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏమైనా చెయ్యాలి అనుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి మంచి ప్రాపర్గా వాళ్ళు డిస్కస్ చేసుకొని, సో మంచి ప్లాన్ చేసుకొని ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్లాన్ చేసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. సో మంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్ట్, వీళ్ళకి స్టూడెంట్స్కి సపోర్ట్ లభించడము, ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా సాగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మేషరాశి వారిలో. సో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం అందరితో కొంచెం కలివిడిగా మాట్లాడము, అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి.
సో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. సో మీరు ఏదైనా చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా కొన్ని వాటిని తొలగించుకోవడానికి ఈ కొత్త సంవత్సరంలో ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, చాలా రోజుల నుంచి ముబావుకున్న మాట పట్టింపులు ఉన్నా కూడా సో దాన్ని మీరు క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కొత్త సంవత్సరంలో. రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం రిలేషన్షిప్ పరంగా వారికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్న వారికి ఈ సంవత్సరంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, సో రిలేషన్షిప్ పరంగా ఇద్దరిలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడము, మాట పట్టింపులు రావడమైనా, సో కొన్ని ఏంటంటే వాళ్ళ కంపాటిబిలిటీ విషయంలో కొన్ని పేరెంట్స్ పరంగా కూడా వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ రావడము, పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోవడము, అలాంటి కొన్ని విషయాలు అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా. సో రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం కొంచెం టైం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు పెళ్లి పరంగా ముందుకు వెళ్ళాలి అనుకునేవారు 2024 సంవత్సరంలో కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కొన్ని అనవసరమైన ఇబ్బందులు రావడము, కొన్ని ఆటంకాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీరికి థ్రోట్ గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఎవరైనా బాధపడుతున్నా, సో గొంతుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి చాలా మందికి. సో మెయిన్గా థైరాయిడ్ తోటి చాలా ఇబ్బందులు పడే వారికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి 2024 సంవత్సరం. సో థ్రోట్కి సంబంధించి, గొంతుకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆల్రెడీ వీళ్ళకి ఏమైనా సర్జరీస్ అయినా, ఆల్రెడీ బాధపడేవారు మాత్రం ఈ సంవత్సరంలో కూడా సో దాని తగ్గట్టుగా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మేషరాశి వారికి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఈ 2024 సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో చూద్దాము. ఏదైనా మీరు కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని పూర్తి చేయాలి. దానికి మీకు ఏదో ప్లాన్ చేసి వదిలేయకుండా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. సో మీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా సంకల్పం చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా మీరు దాని ఆచరణలో కూడా పెట్టాలి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది. సో అశ్విని నక్షత్రం వాళ్ళు కొత్త సంవత్సరంలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మీ ప్రొఫెషన్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా, సో మీ ఆర్థిక అభివృద్ధి పరంగా కూడా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి కష్టపడండి. సో మీకు మంచి సహాయం లభిస్తుంది. సో మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. సో మేషరాశిలో భరణి నక్షత్రంలో జన్మించిన వారికి కొత్త సంవత్సరానికి సంబంధించి మన ఏంజిల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాము. సో మీరు ఏదైనా మీ పైన మీకు నమ్మకంతో మీకు ముందుకు వెళ్ళాలి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది. సో వేరే వాళ్ళు ఎవ్వరు ఏమన్నా కూడా దాన్ని పట్టించుకోకండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కావాలి. మీ పైన మీ కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు సాగాలి జీవితంలో. ఈ కొత్త సంవత్సరంలో మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా మీరు నిరాశ పడకండి. సో ఎంతో ఓర్పుతోటి మీరు సెల్ఫ్ మోటివేషన్ తోటి మీ లైఫ్ని మీరు ముందుకు వెళ్ళాలి. సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని మీ లైఫ్లో సక్సెస్ని మీరు ఖచ్చితంగా మీరు సాధిస్తారు అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది. సో భరణి నక్షత్రం వారికి కూడా ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో అన్ని మంచి ఫలితాలు లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మేషరాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ కొత్త సంవత్సరానికి ఏం అడ్వైస్ ఇస్తుందో చూస్తాము. సో మీరు ఏదైనా ఉన్నా కూడా మీ ఉద్యోగ పరంగా కూడా, ప్రొఫెషనల్ పరంగా కూడా, పర్సనల్ లైఫ్లో కూడా మీ కుటుంబ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా, సో సహోద్యోగులతోటైనా, బిజినెస్ పరంగా కూడా మీరు కమ్యూనికేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏంజిల్స్ మీకు అడ్వైస్ ఇస్తుంది. సో మీరు మాట్లాడే పద్ధతి అయినా, సో మీరు మాట్లాడే విధానం అయినా, సో ఎదుటి వారికి కష్టం కలగకుండా స్పష్టంగా మాట్లాడడానికి మీరు చెప్పాలనుకోండి. మీ అభిప్రాయం ఏంది, మీరు ఏం చెప్పాలనుకుంటుందని క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ వల్ల, సో మాట్లాడే విధానం వల్ల కూడా కొన్ని పెడర్థాలు వెళ్ళడము, మిస్అండర్స్టాండింగ్ కావడం, తప్పుగా అర్థం చేసుకొని దానివల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది. అందువల్ల ఏదున్నా మీరు క్లియర్గా మాట్లాడండి. సో ఎదుటి వారికి మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని ఏంజిల్స్ మీకు అడ్వైస్ ఇచ్చింది కృతికా నక్షత్రం వారికి.
సో మేషరాశికి 2024 సంవత్సరం టారో జనరల్ రీడింగ్ చూశారు. సో టారో రీడింగ్ వల్ల ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ వల్ల చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, న్యూమరాలజీ విధంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూమరాలజీ పరంగా మీకు నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.